బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే లీగల్. సో రీసెంట్ ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వివిధ రకాల అంటే రోజు రోజుకి ఒక కొత్త క్రైమ్స్ కూడా చూస్తున్నాం మనం. నిన్న ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చంపేసి లవర్తో సినిమాకి వెళ్ళిందంట. అసలు ఎలా జరుగుతుందో సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అండ్ ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే రోజు రోజుకి ఒక కొత్త ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సార్. నిన్న ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చంపేసి లవర్తో సినిమాకి వెళ్ళిందంట. అలాగే మీరు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక 10th క్లాస్ చదువుతున్న పాప వాళ్ళ మదర్ని చంపేసింది వాళ్ళ లవర్ కోసం. ఎస్, అంటే ఇలాంటి రోజు కూడా అంటే కన్న తల్లిదండ్రులనే ఇవాళ ఉన్న పిల్లలు చంపేస్తున్నారు సార్. అంటే దీనికి కారణం ఏమంటారు? ఎటుపోతుంది సార్ ఈ సమాజం? అంటే ఒకటండి, ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది అంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లల మీద ఒకటే చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. ఒక ప్రభావం అని మనం అనుకోకూడదు. వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నప్పుడు తల్లిదండ్రులు గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఫస్ట్ లీనియన్స్ ఇస్తారు పిల్లలకి. స్టార్టింగ్లోనే ఎలా ఉంటుంది అంటే మొక్కే వంగది మానే వంగది చిన్నప్పుడు మనం అనుకునేవారు. మీకు తెలుసు లేదా? ఇప్పుడు వాళ్ళకి మరి అది తెలుసో లేదు నాకు తెలియదు. కానీ చిన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఇంకోటి తోటకూర నాడే అని ఒకటి ఉండేది. అదేంటంటే ఒక దొంగని గజ్జి దొంగని రాజుగారు ఉరిశిక్ష వేశారంట. సరే అని చెప్పి దొంగ వెళ్తా వాళ్ళ అమ్మని ఇట్లా పిలిచానంట. వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఏంటంటే చెవులో ఒక మాట చెప్తానమ్మా అని చెప్పి చెప్పాయి అన్నాడు. టక్కని చెవు కొరికాడంట. చిన్నప్పుడు మేము జరుగుతున్న కథలు చెప్తున్నాం. ఏమైందంటే ఏమైంది అమ్మాయి మీ సొంత తల్లి చెవి ఎందుకు కొరికావరా అని రాజుగారు అడిగాడంటే. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేశానండి. చేసినప్పుడు అప్పుడు మా అమ్మ ఇంకా ఎంకరేజ్ చేసింది. మీకు అర్థమవుతుందా? తోటకూర దొంగతనం చేసినప్పుడు ఎంకరేజ్ చేసింది. దాన్ని తోటకూర నాడే అంటారు. అంటే తోటకూర నువ్వు దొంగతనం చేసినప్పుడు 2 పీకి ఇక్కడ దాకా వచ్చేవాని కాదు, తప్పు నాది కాదు, మా అమ్మదే అని అంటారు. అంటే ఇవన్నీ పిట్టకథలు పిల్ల కథలు పూర్వం రోజుల్లో ఒక ప్రవర్తన నియమావళి గురించి పంచతంత్రాలు కానీ ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు ఎవరికి తెలుస్తున్నాయి ఇవన్నీ? లేస్తే ఫోను, లేస్తే సెక్స్ సంబంధించినవి ఏదో వీడియోస్ ఏవి ఉంటాయి కదా, తర్వాత ఇంకేంటి ఈ మధ్య బూతులకు సంబంధించిన ఏవో వస్తాయి వెబ్ సిరీస్, నోటికి అదుపు తర్వాత మనం తినే ఆహారము. ఓకేనా? సరైన చదువు లేకపోవడం అదేంటంటే ఒకళ్ళు బీటెక్ చదివిన వాళ్ళందరూ లేకపోతే ఇంకొకరు చదివిన వాళ్ళందరూ ఎక్కడ విజ్ఞానం ఉంటుందని వాళ్ళకి లేదు. నిన్న బీఈడి చదివిన అబ్బాయి శివుడికి లెటర్ రాసి చనిపోయాడు కరీంనగర్లో. బీటెక్ అంటారు మరి ఏదో టీచర్ కోర్స్ అంటారు బీఈడి ఏదో అది చేస్తా శివుడికి ఉత్తరం రాసి నా తలరాత రాయడం నీకు చేత కాదా అది అని చెప్పి 23 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఏమంటారు మీరు? అంటే నేను అనేది ఇక్కడ నేను ఒక బీటెక్ లోటెక్ ఏటెక్ అనేది నేను మాట్లాడను, నాకు అవసరం లేదు, నా సంబంధం లేని విషయం. సో ఇక్కడ ఆ పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఏ ఎడ్యుకేషన్ అయినా తీసుకోండి, మీ కాళ్ళ మీద మీకు నిలబడే ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అమీర్పేట వెళ్తే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు, నాకు చెప్తారు వాళ్ళు, సార్ మేము చదువుకుంది వేరే ఇక్కడ చేసేది వేరే అంటారు. అందుకనే నా పదం వాడాల్సి వచ్చింది. సో ఇక్కడ మేము చదువుకుంది వేరే. నిజంగా చెప్పండి, వకాలత్ అంటే కూడా అక్కడ తెలియదు మాకు. అవును సార్. ఇక్కడ వకాలత్ రాయటం ఎలాగా, ప్రాసెస్ కట్టడం ఎలాగా, ఈ కౌంటర్ ఎలాగా ఇక్కడ నేర్చుకుంటాం. సో మీకు చదువు అనేది విజ్ఞానం మాత్రమే ఇస్తుంది, అంతేనా? అంతే సార్. అంతవరకు మిగతా మీరు అల్లుకుపోవాలి. రెండోది, ఇప్పుడు ఇట్లా అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే చెప్పాక తల్లిదండ్రులు పిల్లల మీద అదుపు లేకపోవడం. ఇప్పుడు తల్లి ఫోన్ చూస్తా తండ్రి పిల్లగాడికి అరే నువ్వు ఫోన్ చూడొద్దంటే ఎట్ట కుదురుద్ది? అవును సార్. మీకు అర్థమవుతుందా? అది అట్లా ఇప్పుడు మీరు ఒక తండ్రి తాగొచ్చారు నువ్వు తాగకూడదంటే ఎట్ట కుదురుద్ది? అంటే వన్ ఆఫ్ ద రీజన్ పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అతి ప్రేమ. ఎండకు తిరిగితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆ పిల్లలు లేతే ఏసీ, ఆడి వయసు అంతా 11 ఏళ్ళు. నేను మన తిట్టినారే బాబు ఏసీ ఏందిరా నీ వయసు ఏంది, నువ్వు అమ్మో మా వాడు ఒకడొకడు పుడితే ఆడికి ఆ ఏసీ వల్ల ప్రాబ్లం అవుతుంది బంద్ అని చెప్పి మనం క్లాస్ బిక్తే ఇప్పుడు కొంచెం మారారు. చెప్తున్నాను నేను, ఒక రకమైన అతిగారాభం. డబ్బులు రూపాయి అడిగితే 10 రూపాయలు ఇవ్వడం. మా చిన్నప్పుడు 10 రూపాయలు 10 పైసలు చెంపపెట్టి కొట్టాడు మా నాన్న. అరే మా ఏజ్లో అందరూ తెలిసి పావులాంటి కొడితే ఆడ పడేవాళ్ళం, ఎవరితారా నీకు ఇచ్చేదని. ఉన్నదాంట్లో తినేవాళ్ళం, ఉన్నదాంట్లో పడుకో. ఈ బిహేవియర్ లేదు. ఇంకోటి చెప్తే ఏంటవా, ఈ రోజు టీచర్స్ ఎవరైనా సరే పిల్లల్ని కొడుతున్నారా? టీచర్స్ ఎవరైనా పిల్లల్ని కొడుతున్నారా? లేదు. కొడితే మళ్ళీ దాని మీద కూడా అవును సార్. చిన్నప్పుడు మా టీచర్ మమ్మల్ని కొడితే మేము పోయి డాడీ మా నాన్న చెప్తే మళ్ళీ పిలిచి అమ్మ ఇంక 2 బీకం వీడికానేవాళ్ళు. అంటే అప్పుడు డిసిప్లైన్ ఉండేది. డిసిప్లైన్, టీచర్లు అంటే గౌరవం, భక్తి. ఈ రోజుల్లో టీచర్స్ ఎవరు పట్టించుకున్నారు? అవును. పిల్లలు ఎవరు పట్టించుకున్నారు?
నేను ఒక పిల్లోడు సిగరెట్ తాగుతున్నాడు వాడు మా ఇంటి దగ్గర. అవును సార్. వాడు వయసు అంతా చిన్నప్పుడు చూస్తున్నాడు, మొన్న పెరిగిండు వాడు 16 ఏళ్ళు టక్కన 16-17 రారా సీన్గా అంటే ఏందా ఒక్కడ బీగుతున్నా ఏంద్రా సిగరెట్ తాగుతున్నావు అంటే నీకెందుకు అన్నాడు. నాకెందుకంటాను అక్కడ వేసిన నాకంటా అంట పో మేము చెప్పు నేను కొట్టినా అని చెప్పి. అదే ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉండేది సార్, తెలిసినా తెలియకపోయినా. అవును అవును సార్. ఎవరుంటున్నారు ఈ పిల్లలు అసలు మైనర్స్కి బళ్ళు ఇవ్వకూడదు, 14 ఏళ్ళకి బండి ఇస్తారు, వాడిపై ఏమైనా గుర్తారు. మనం జరిగింది నాకు సార్ నేను ఓపెన్గా చెప్తున్నా, దీని ముఖంగా మీరు ఎవరైనా చూడండి, ఒక ఊరిలో ఆ పేరు చెప్పకూడదు ఊరి పేరు, నా కళ్ళ ముందు నా చేతుల మీద ఒక పిల్లడు చచ్చిపోయాడు, 16 సంవత్సరాల పిల్లడు, జనవరి 11వ తారీఖు నాడు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం సంక్రాంతి ఊరు వెళ్తే ఇక్కడ ఒక XYZ ఊరు అనుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా, నేను వెళ్ళామండి అక్కడ. కరెక్ట్గా సాయంత్రం 7 గంటలకు ఒక మైనర్ బాలుడు ఎగిరి కొడితే అవతల పడ్డాడు. నేను అన్ని పట్టుకున్నా చేతుల్లో, అరే బాబు ఏం కాదురా అన్న, నా చేతుల మీద ప్రాణం ఇడిచేసాడు. ఆ వయసు అంతా 16 ఏళ్ళు మైనర్ బాబు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఏదో పొరపాటు జరిగిందని చెప్పి ఏదో చేశారు, ఏదో మాట్లాడేశారు. ఏంటి పరిస్థితి చెప్పండి? పిల్లలకి బళ్ళు ఇవ్వటం, వాడు అప్పటికి బీరు తాగున్నాడంట, పిల్లలకి బళ్ళు ఇవ్వటం, మందు దాపేయటం, సిగరెట్ అతిగా ప్రేమించడం, డబ్బులు ఎక్కువ ఇవ్వటం, వాళ్ళకి ఫిక్షన్ స్టోరీస్ చూపించడం, లవ్ స్టోరీలు చూపించడం, తినే ఆహారంలో ఇప్పుడు తినే ఆహారం చికెన్ తినటం వల్ల చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. మహిళలు చిన్నపిల్లలు పాపం చిన్నపిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారని ఏదో వీడియో చూసా, నిజంగా తెలియదు కానీ వాస్తవం అది. ఆ చికెన్ లో ఏదో స్టెరాయిడ్స్ ఇస్తారని చెప్పేసి, పిజ్జా బర్గర్ ఏంటది ఇంకేదో పేర్లే పాస్తా ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందండి, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయింది. బిస్కెట్లు పెట్టకూడదని తెలుసా? నేను అంతమంది తెలియకొస్తే మా ఆఫీస్కి వస్తే ఏదో చాక్లెట్ ఇచ్చాను, నా భయం చాక్లెట్ ఇవ్వడం కూడా మానేసా, పిల్లలకి అసలు ఇవ్వడం మానేసా. చాక్లెట్లు బిస్కెట్లు ఏదో ఉంటాయి పేర్లు అయినా తెలియవు. నాకేదో చిన్న కొబ్బరి పిల్ల దొరికేది, అది బొగ్గను పెట్టుకునే వాళ్ళం. ఏదో బిస్కెట్ ఎప్పుడో చుట్టమతో కూడా తెచ్చుకోడు, చుట్టపేక పేర్లు వేసా పేర్లు కూడా తెలియదు, అది తినేవాళ్ళం అంత తప్ప ఏముండే సార్. అప్పుడు చిన్నప్పుడు అరిసెలు చెక్కిలాలు మా ఇంట్లో చేసిన ఫుడ్ అప్పుడు ఏముందని జొన్న మా పెద్దమ్మ తెపాల చెక్కలు అవి చేసి ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటండి లేతే ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టినంటే ఆ జొమాటో వాడు ఏం కలుపుతాడో తెలియదు, దాంట్లో ఏం కలుపుతాడో తెలియదు, ఇందులో ఏం కలుపుతాడో తెలియదు. నేను సమోసాల బల్లి వచ్చిందంట, మొన్న ఏదో పావు వచ్చిందంట, థమ్స్అప్లు ఏదో ఎలక వచ్చిందంట. ఏందండి అది? నేను ఏమంటే మెయిన్ ఫుడ్ చెప్పేవాళ్ళ దాకా చెడిగిపోవటం ఏంటి, తర్వాత తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ లోపించటం. ఓకేనా సార్? అలాగే స్కూల్లో కాలేజీలో ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళ మీద గౌరవం, చిన్నప్పటి నుంచి ప్రవర్తన నియమాలు లేకపోవటం, ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నాయండి కారణాలు. అదే ఇంతకుముందు ఏంటంటే సార్, ఇంట్లో ఒకవేళ అంటే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు ఇంట్లో పేరెంట్స్, సో అలాంటప్పుడు స్కూల్లో అయినా చెప్పేవాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి డిసిప్లిన్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఎంతో కొంత అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంతో కొంత చదువుకున్న మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు, ఇటు టీచర్స్ని కూడా చెప్పనివ్వట్లేదు. ఐ మీన్ కేసు అనేది ఇప్పుడు పిల్లల్ని కొడితే కంప్లైంట్, నేను స్కూల్కి వెళ్ళావు అంటే ఒక స్కూల్ తీసుకున్నాను, అక్కడికి వెళ్తుంటా నేను గవర్నమెంట్ స్కూల్ని, అదే చూసి తీసుకుంటే మొన్న కొట్టినందుకు కంప్లైంట్ ఇచ్చారు టీచర్ మీద. మాట్లాడాను వాళ్ళతో మాట్లాడాను, అది ఉంది కదా విద్యా ఏదో అన్నారు, నేను అది కాదు బాబు ఇది చెప్తే అయిపోయింది. నేను ఆడి క్లాస్ బీకే అలా కాదురా బాబు ఇదిరా అని చెప్పా. సరే సార్ ఏదో పొరపాటు అయింది అంటే ఎవరున్నారండి అట్లా? అది ఇప్పుడున్న చాలా సెన్సిటివ్ మైండ్, చిన్న విషయానికి సూసైడ్ చేసుకున్నారు ఏంటంటే చిత్రం కాకపోతే. అవును సార్, అంటే ఆ థింకింగ్ ఆఫ్ ఆ నాలెడ్జ్ లేకుండా పోయింది సార్. అదేనండి, ఇప్పుడు ఒకటి 2 రకాల పద్ధతి, యూత్ ఎలా ఉంది, చంపటమా చావటమా 2 జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ఇదే అయిపోయింది సార్, అంటే ఒక 2 మార్కులు తగ్గి చచ్చిపోవడం లేదా ఎదుటోని చంపడం, ఈ లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవడం చూడటం. నిన్న ఆ దొంగ ముఖంతో ఒకటి చిన్న పిల్లని చంపడం ఏంటంటే పిన్ని చంపేసి పక్క బాత్రూంలో పడేసింది, పక్క బాత్రూంలో పడేసింది. చిన్న పిల్లని ఆ పిల్ల ఏం చేసింది, కళ్ళం నీళ్ళు వచ్చినాయి సార్ నాకు ఆ పిల్లని చూస్తే. అవును సార్, ఆడు వేస్ట్ ముఖం అనకూడతాను ఇక, మరి మీడియా మరి తిడితే మరి ఫీల్ అవుతారేమో కానీ అసలు మనిషా పశువా అది? చిన్నపిల్లలు గొంతు కోసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి. అలాగే నిన్న ఒక ఇన్సిడెంట్ సార్, బెంగళూరులో 38 days అవుతుందండి సార్, పాప పుట్టి వాళ్ళ మదర్ మరుగుతున్న వాటర్లో పడేసి చంపేసింది. నేను ఎవరైతే ఈ సభాముఖంగా చెప్తున్నానో మీడియా పరంగా ఎవరైనా అలాంటి బాధితులుంటే నా దగ్గర నేను ఫ్రీగా ఆర్గ్యూ చేస్తా, కేసు ఫ్రీగా తీసుకుంటా, కేసు సూపర్ ఖచ్చితంగా చేస్తాను. అసలు లక్షిత పాప ఎవరో నాకు తెలియదు, ఏంటంటే నాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను పోయి కోర్టులో పోయి నేను ఫ్రీగా చేస్తాను. అవును సార్, వెళ్దాం అనుకుంటున్నాను, రేపు ఎల్లుండి వెళ్తాను, వెళ్ళి పలకరించి వస్తా, చేద్దాం సార్ మన ఛానల్ తరపున అలాంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చూసారు కదా, సో సార్ ఉన్నారు, మీకు ఏదన్నా సరే సార్ కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది, అపాయింట్మెంట్స్ కోసం కాల్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ హెల్ప్ చేయడానికి ఉన్నారు. సో డబ్బులు లేకపోయినా సరే, ఎస్ జెన్యూన్ అయితే సార్ హెల్ప్ చేయడానికి ఉన్నారు. అండ్ మీకు లీగల్ హెల్ప్ ఎలాంటివి కావాలన్నా సరే సార్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.